హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే పొద్దులుగాలి లేసి చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. క్లైమేట్ చూడండి చాలా బాగుంది. అసలు ఈ క్లైమేట్ చూసి నేను ఆనందించడం చాలా ఇష్టం నాకైతే. ఈ ప్రకృతి మధ్యలో కూర్చొని ఇలా భోజనం చేయడం కూడా నాకైతే చాలా ఇష్టం. ఈరోజు అయితే మా తోటకైతే నీళ్ళు కడుతున్నాము, అందుకే ఇక్కడికి వచ్చాను పొద్దున్నే లేచి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది మా. ఇలాంటి క్లైమేట్ అసలు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకు రాదు. ఇలాంటి క్లైమేట్ మధ్య కూర్చొని మనము ఇలా వేపలతో పొలదోముకొని అసలు చాలా ఇష్టం నాకైతే. మీరు వారానికి ఒకసారి వేపలతో పొలదోమడమో చాలా బాగుంటుంది. పేస్ట్తో ఎంత దోయినా రాని ఆనందం ఈ యాప్లతో అసలు వచ్చే ఆనందం చాలా గొప్పది. యాప్లతో దోయినా కూడా మీకైతే అసలు ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వారానికి ఒకసారి యాప్లతో దోవండి. ఇంకా యాప్లతో మాకైతే ఆకలేస్తుంది. ఇంకా పోయి మొహం కడుక్కునేసాను పోయి. ఎప్పుడు మినరల్ వాటరే కదా మనం, ఇలా బోర్ వాటర్ కూడా తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంతమంది ఇలా చేను దగ్గరకు వచ్చి యాప్లతో దొంగకొని బోర్ వాటర్ దగ్గర కింద అయితే కామెంట్ చేయడం మావా. నాకైతే చాలా ఇష్టం అసలు చేను దగ్గరకు వచ్చి ఇలా వేపలతో దొంగకొని ఇట్లా బోర్ వాటర్ తాగి క్లైమేట్కి కూర్చొని చాలా తినడం అయితే చాలా ఆనందకరం నాకైతే. ఎంతో పుణ్యం చేస్తే కానీ మనం ఇలాంటి క్లైమేట్ని ఆనందించలేము. కొన్ని కోట్లు సంపాదించినా కూడా కొంతమంది ఇలాంటి క్లైమేట్ని ఆనందించలేరు మావా. కాబట్టి ఎవరైనా కూడా సిటీ లైఫే కాదు మామ, పల్లెటూరు లైఫ్ కూడా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఆకలేసిందని చెప్పి మా వాడు టిఫిన్ అయితే తెచ్చున్నాడు మా తమ్ముడు. ఇంకా పోయి అయితే 2 పార్సల్ ఉన్నాయి, ఓపెన్ చేశాను. ఒక దాంట్లో దోశ ఉంది, ఒక దాంట్లో ఇడ్లీ ఉంది. మనకి ఇడ్లీ కావాలని చెప్పి నేను ఇడ్లీ అయితే తీసుకున్నాను. దాంట్లో 5 ఇడ్లీ ఒక వడ ఉన్నాయి, మనకు సరిపోతాయని చెప్పి తిన్నాను. ఇంకా ఇడ్లీలోకి అయితే చట్నీ సాంబారు అయితే ఇచ్చేశాడు. ఇంకా చట్నీ అయితే తీసుకొని మనం సాంబార్ ఏం వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇడ్లీ. ఎంతమందికి పొద్దున్న ఇలా లేచి చేను దగ్గరకు వచ్చి పంట పొలాల మధ్య వేపలతో తోముకొని మొహం కడుక్కొని ఇక్కడ ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి మామ, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి మామ, మర్చిపోవద్దు.